హలో అండి. మీషో నుండి ఈ దివాళీకి కొన్ని డెకరేటివ్ ఐటెమ్స్ తీసుకున్నాను. దివాళీకి కావాల్సినవి ఇంట్లోకి కొన్ని అవసరమైనవి తీసుకున్నానండి. అన్నీ కూడా బాగున్నాయి. ఒక్కొక్కటి వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఐటెం వచ్చేసి ఇదండి, చూపిస్తున్నాను కదా వీడియోలో. ఇదైతే చాలా బాగుందనమాట చూడటానికి. మధ్యలో ఉర్లీ బౌల్ లాగా వాడుకోవచ్చు. చుట్టూ దీపాలను కూడా పెట్టుకోవచ్చు అండి. బాగుంది. చుట్టూ దీపాల కంటే కూడా క్యాండిల్స్ తీసుకుని పెట్టుకోవడం బెటర్ అండి. ఎందుకంటే ఇది గోల్డ్ ప్లేటెడ్ కదా, అందుకని చెప్తున్నాను అనమాట. అలాగే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ లోటస్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. మనం బ్యాక్ డ్రాప్ దగ్గర అది కూడా డెకరేట్ చేసుకున్న ఏ పూజలకి వాటికి కూడా వాడుకోవడానికి చాలా మంచిగా ఉన్నాయన్నమాట. అలాగే నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే, ఈ ఉర్లీ బౌల్‌లో ఈ చుట్టూ పెట్టిన కలర్‌ఫుల్ క్యాండిల్స్ ఉన్నాయి కదండీ! అవండి. అవి చాలా బావున్నాయి. అదేవిధంగా ఈ ఉర్లీ బౌల్‌ని ఏ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు అన్నది ఇక్కడ చూపిస్తున్నాననమాట మీకు. ఈ క్యాండిల్స్‌తో కూడా ఇక్కడ వెలిగించుకోవచ్చండి. ఇందులో ఏంటంటే డైరెక్ట్‌గా మనం ఆయిల్ వేసి దీపం వెలిగించినట్టయితే అవి క్లీన్ చేసేటప్పుడు కలర్ అనేది పోతుందనమాట అండి. ఈ విధంగా చేసుకోవడం బెటర్ ఇలాంటి క్యాండిల్స్‌తో. మన నెక్స్ట్ ఐటెమ్ ఏంటంటే క్యాండిల్ హోల్డర్స్ అండి. ఇవైతే చాలా బాగున్నాయి. గోల్డ్ కలర్‌తో వచ్చాయన్నమాట. అలాగే చుట్టూ కూడా మంచి పర్ల్స్‌తో రావడం వల్ల చాలా అందంగా ఉన్నాయన్నమాట ఇవైతే మాత్రం. వీటిలో కూడా ఇందాక చూపించిన క్యాండిల్స్‌ని పెట్టుకొని మీరు వెలిగించుకోవచ్చండి. దివాళీ రోజు నైట్ అయితే మాత్రం చాలా అందంగా ఉంటాయి ఇలాంటి వాటితో డెకరేట్ చేసుకున్నట్టయితే. ఈ దీపాలనే మరింత అందంగా డెకరేట్ చేసుకోవాలనుకుంటే, మన దగ్గరున్న ఇలాంటి వేటిలో అయినా పెట్టుకోవచ్చండి. ఈ వైట్ లోటస్ నేను లాస్ట్ వీడియోలో చూపించాను. అలాగే ఈ గోల్డ్ ఫ్లవర్ కూడా లాస్ట్ వీడియోలో చూపించానండి. మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను నేనిక్కడ. లాస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేసేయండి. ఇదైతే దివాళీ కోసం అయితే మాత్రం కాదు. ఇదేంటంటే ఇంట్లోకి మాత్రమే తీసుకున్నాను డెకరేటివ్ ఐటెమ్ లాగా. ఇది క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉన్నాయండి. మంచిగా ఇచ్చారనమాట ఫినిషింగ్ అది కూడా. సిల్వర్ కలర్‌లో ఉన్నాయి 2 కూడా. ఇవి 2 కొంగ బొమ్మలు లాంటివండి. చాలా బాగున్నాయన్నమాట. ఇవి తల్లి పిల్లలాగా ఒకదాన్నొకటి చూసుకుంటూ ఉన్నట్టు ఉన్నాయన్నమాట. ఈ విధంగా పెయిరప్ చేసుకోవాలన్నమాట. బాగుంది. పెద్దది కూడా బాగుంది. అలాగే చిన్నది కూడా దానికి తగ్గట్టుగా ఇచ్చారు. మంచిగా ఇచ్చారనమాట. ఇవి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో అన్నీ కూడా లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసేయండి. నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే ఇవి బెల్స్ అండి. ఇవైతే మాత్రం ప్లాస్టిక్ బంతిపూల దండలు మనం అందరం కూడా తీసుకుంటున్నాం కదా, వాటి కింద హ్యాంగ్ చేసుకోవడానికి అనమాట. ఆ బంతిపూల దండని డోర్స్‌కి హ్యాంగ్ చేసుకుంటున్నాం కదండీ, ఆ కింద ఇవి హ్యాంగ్ చేసుకున్నట్టయితే ఇంకా చూడటానికి చాలా బాగుంటున్నాయి. అందుకని తీసుకున్నాను ఇవి. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి ప్యాక్ ఆఫ్ 12 అలా వచ్చాయనుకుంటా. ఇది లాస్ట్ ఐటమ్ అండి. ఇదేంటంటే ఒక క్లాక్ తీసుకున్నాను. ఇది చుట్టూ కూడా డ్రాప్ షేప్ లాగా ఉందండి. బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్‌లో ఎక్కువ గోల్డ్‌ని హైలైట్ చేస్తూ ఇచ్చారనమాట. 5 ముఖాలతో వచ్చిన వినాయక ఫేస్ గడియారం అండి. ఇదైతే చాలా బాగుందనమాట. దీని మెటీరియల్ వచ్చేసి ప్లాస్టికేనండి. జనరల్‌గా అన్ని క్లాక్స్‌కి బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంటుందో ఇది కూడా అలాగే ఉందనమాట. సింగిల్ బ్యాటరీయే వేసుకోవచ్చు. బాగుంది. ప్లాస్టిక్ ఐటమ్ మీదే గోల్డ్ కోటింగ్ లాగా ఇచ్చారనమాట. కానీ చూడటానికి ఇది ఒక యాంటిక్ పీస్లా ఉందండి. బాగుంది ఐటమ్ అయితే మాత్రం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.